హాయ్ అండి, అందరికీ నమస్తే. శ్రావణ మాసంలో తొలి శనివారం కదండి ఈరోజు. కలియుగ దైవమైన సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం. శ్రావణ మాసం పౌర్ణమి రోజున శ్రవణ నక్షత్రం వస్తుంది కాబట్టి ఈ మాసాన్ని శ్రావణ మాసం అని అంటారు. అలాంటి పుణ్యమైన మాసంలో మనం ఎంత చిన్న పూజ చేసుకున్నా కూడా ఫలితం అనేది మనకి దక్కుతుంది. అందుకే నేను ఇలా పిండి ప్రమిదలు పెట్టేసుకొని ఈరోజైతే పూజ చేసుకున్నాను. నా పూజ ఎలా చేసుకున్నాను ఏంటి అన్నది ఇప్పుడు మీకు చూపించేస్తున్నాను చూడండి. ముందుగా అయితే నేను పిండి ప్రమిదలంతా కూడా పిండి కలుపుకొని రెడీ చేసుకున్నానండి. ఇప్పుడు మనం దేవుడి దగ్గర పెట్టవలసిన ప్లేట్ని శుభ్రపరుచుకొని బొట్లు పెట్టేసుకుంటున్నాను. చందనం బొట్లు పెట్టుకొని అలాగే కుంకుమ బొట్టు పెట్టి పువ్వులు అలంకరించేసి కొద్దిగా అక్షింతలు వేస్తున్నానండి. తర్వాత ఒక ప్లేట్లో చందనం కలుపుకున్నాను, అలాగే ఇంకొక ప్లేట్లో కుంకుమ కలుపుకున్నాను. ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న ప్రమిదల్ని ఒక్కొక్కటిగా తీసుకొని ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి నామమును నేను ఇలా రుద్దుతున్నాను చూడండి. చందనము ఒక స్టిక్ పెట్టుకొని దానికి కొద్దిగా కాటన్ చుట్టేసుకున్నాను. ఇయర్ బడ్స్ వస్తాయి కదండి, దాంతో కూడా అలా పెట్టేసుకోవచ్చు. వాడుకుంటా ఉన్నవి తీసుకోవాలి, లేకుంటే ఏదైనా ఒక స్టిక్ తీసుకొని సన్నపాటిది దానికి కాటన్ చుట్టి కూడా ఇలా పెట్టుకోవచ్చు. చూసారా, ఇలా నామం పెట్టేసుకుంటున్నానండి. చందనం కలుపుకొని కొంచెం గట్టిగా కలుపుకోవాలి, నీళ్ళగా కలిపామంటే మళ్ళీ కారిపోతుంది. ఇలా నేను ప్రమిద అయితే రెడీ చేసుకున్నాను చూసారా. ఇదే విధంగా అన్ని ప్రమిదలు కూడా రెడీ చేసుకోవాలి చూడండి. ఈ విధంగా అన్నింటినీ నెమ్మదిగా నామం అనేది పెట్టుకోవాలండి. కారకుండా గట్టిగా కలుపుకున్నామంటే మనకి బాగా వస్తుంది. అలాగే మనం పైన ఇప్పుడు 7 ప్రమిదలు అయితే స్వామివారికి రెడీ చేసుకున్నాం కదా. కింద చూపిస్తున్న ఈ పువ్వులు 8 ఉన్నాయండి, అంటే అష్టలక్ష్మీదేవి కదా. అష్టలక్ష్మీదేవులకు కూడా ఇందులోనే ఉన్నారని భావించి పసుపు కుంకుమ బొట్లు పెట్టేసుకుంటున్నాను చూసారా. ఇప్పుడు పువ్వొత్తులు వేసుకుంటున్నానండి. ప్రమిదలో నేను పువ్వొత్తు కింద పక్కన బాగా నీట్గా ఇలా పరిచినట్టు తీసుకొని తర్వాత ప్రమిదలు పెట్టుకున్నామంటే ఎక్కువసేపు అనేది వెలుగుతుంది చూడండి. ఇదే విధంగా అన్ని ప్రమిదల్లో కూడా పువ్వొత్తులని వేసుకుంటున్నాను. నెయ్యి వేసుకుంటున్నానండి. నెయ్యి లేకపోయినా మీరు నువ్వుల నూనె అయినా కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ నెయ్యి వేసుకుంటున్నాను. మొదట కొద్దిగా వేస్తున్నానండి. మనకి ఒత్తు అనేది నెయ్యిని పీల్చుకోవాలి కదా వేసేదాన్ని. ఒకసారి అన్నింటిలో కొద్దిగా వేసుకొని వచ్చేసరికి అది పీల్చేసుకుంటుంది. తర్వాత చూసుకొని మళ్ళీ కొద్దిగా వేసుకోవచ్చు. చాలా మంచిదండి ఇలా పిండి ప్రమిదలు పెట్టి కానీ దీపం పెట్టి వెలిగించడం వల్ల మనసులో ఏదైనా ఒక సంకల్పం అనుకొని చేసుకుంటే కానీ అనుకున్నది జరుగుతుందండి. చూసారా, ఈ విధంగా అయితే అన్నిట్లో నెయ్యి వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో నేను జవాడి పౌడర్ అయితే కొద్దిగా అలా ఒత్తుకి తాకిస్తున్నానండి. ఈ పౌడర్ వేయడం వల్ల స్మెల్ అంటే మనం టెంపుల్లో ఉన్నట్లే వస్తుందన్నమాట. ఇల్లంతా కూడా సువాసన బాగుంటుంది. అన్ని ఒత్తులకి కూడా చివరన అలా తాకిస్తున్నాను. మీకు ఎక్కువ స్మెల్ కావాలనుకుంటే కానీ నేతిలో కూడా వేసుకోవచ్చు. అలాగే ఒక 2 కర్పూర బిళ్ళలు తీసుకొని పొడి చేసుకొని ఒత్తుకు అలా తాకిస్తున్నానండి. స్వామివారికి కర్పూర హారతులు అంటే చాలా ఇష్టమట, అలాగే మంచి సువాసన కూడా ఇష్టమట. కాబట్టి ఇలా కర్పూరం పెట్టి తర్వాత నేను దీపం వెలిగించుకుంటున్నాను చూసారా. అన్ని ఒత్తులకు కూడా ప్రమిదల్లోకి పెట్టేసుకున్నాను. అలాగే పూలతో అలంకరించేసుకుంటున్నాను. స్వామివారికి అన్ని రకాల పువ్వులు ఇష్టమేనండి. ఇది ఇష్టము ఇది ఇష్టం లేదని లేదు. వెంకటేశ్వర స్వామివారికి అన్ని రకాల పువ్వులు ఇష్టమట. నేనైతే గులాబీలతో ఇలా అలంకరించేసుకున్నాను. ఇప్పుడైతే వెంకటేశ్వర స్వామి పటము కింద ప్రమిదలను అయితే ఉంచేసుకున్నానండి. అలాగే తాంబూలం కూడా పెట్టేస్తున్నాను.
7 తమలపాకులు, 2 అరటి పండ్లు, అలాగే ఒక్కలు పెట్టానండి. ఈ విధంగా చేసుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుంది మనకి. తాంబూలం అంతా పెట్టేశాను. అలాగే నేను స్వామివారి కోసం అని చెప్పి గులాబీలు కూడా తెప్పించేసుకొని పెట్టేసుకున్నాను. ఇంకా తామర పువ్వులు కూడా తెచ్చుకున్నానండి. అమ్మవారికి ఇష్టం కదా, లక్ష్మీదేవి అమ్మవారికి ఇష్టం కదా, అందుకే నేను ఒక 2 తామర పువ్వులు తెప్పించేసుకొని కూడా పెట్టేసుకున్నాను అటు ఇటుగా. ఇప్పుడు దద్దోజనం అయితే నైవేద్యంగా చేసానండి. దద్దోజనం ఇంకా కేసరి కూడా చేశాను. గోధుమ రవ్వతో కేసరి చేసానన్నమాట. అక్షం మన అన్నవరం స్వామివారి ప్రసాదం లాగానే ఉంటుందన్నమాట. గోధుమ రవ్వతో కానీ బెల్లం వేసి ప్రసాదం చేసామంటే స్వామికి ఇష్టమట. అలాగే పక్కన ఉన్న లక్ష్మీదేవి అమ్మవారికి పండ్లు అయితే నైవేద్యంగా పెడుతున్నాను. ఇప్పుడు దీపం వెలిగించేసుకుంటున్నానండి. రోజువారీగా పెట్టే దీపాలను వెలిగించేసుకుంటున్నాను. ఇప్పుడు కడ్డీలు తీసుకొని అగరబత్తుల్ని వెలిగించుకొని అగరబత్తులతో నేను ప్రమిదల్ని వెలిగించేసుకుంటున్నాను. ఈ పూజ చేసుకుంటూ మనం ప్రమిదలు రెడీ చేసేటప్పుడు కూడా స్వామివారిని జపిస్తూ ఉండాలన్నమాట. అప్పుడే మనకి అనుగ్రహం అనేది దొరుకుతుంది స్వామివారి నుంచి. ఇదిగో చూడండి, కడ్డీలను వెలిగించుకొని కడ్డీలతో ప్రమిదలు వెలిగించేసుకుంటున్నాను. ఇంకో పద్ధతిలో కూడా వెలిగించుకోవచ్చండి. మనం ఏదైనా ఒక హారతి ఇచ్చేది తీసుకొని అందులో ఒత్తి వేసి ఒత్తిని ముట్టించుకొని ఒత్తితో అయినా కూడా వెలిగించుకోవచ్చు. ఇంకా క్యాండిల్తో కూడా వెలిగించుకోవచ్చు. నేనైతే ఇలా కడ్డీలతో వెలిగించి హారతి అయితే ఇస్తున్నాను. ధూపం ఇచ్చేసానండి. ఇప్పుడైతే కర్పూరం వెలిగించి కొబ్బరికాయ కొట్టేసుకుంటున్నాను. ఇలా 3 వారాలు చేసుకుంటున్నానండి నేనైతే. 3 వారాలు కానీ 5 వారాలు కానీ 7 వారాలు కానీ చేసుకోవచ్చు ఇలా వ్రతం. దద్దోజనం గోధుమ రవ్వ కేసరి అయితే చేసి నైవేద్యంగా పెట్టేశాను. శనగలు కూడా పెట్టుకోవచ్చండి నైవేద్యంగా. కొబ్బరికాయ కొట్టి పెట్టేసుకున్నాను. అలాగే స్వామివారికి హారతి కూడా ఇచ్చేస్తున్నాను. చూడండి, నా పూజ ఇలా అవుతుందన్నమాట. స్వామివారికి హారతి ఇచ్చేస్తున్నాను. స్వామివారికి హారతి ఇచ్చాక నా మనసులో కోరికను చెప్పేసుకొని స్వామివారికి నమస్కారం చేసుకుంటున్నానండి. నమ్మి పూజించామంటే మనం అనుకున్నవన్నీ కూడా నెరవేరుస్తారు స్వామివారు. ఈ మాసమంతా కూడా వెంకటేశ్వర స్వామిని, శివుణ్ణి పూజించామంటే కానీ చాలా మంచి జరుగుతుంది. అలాగే లక్ష్మీమాతని, ఇంకా దుర్గాదేవిని, గౌరీమాతని పూజించుకున్నామంటే మంచిదండి. ఇదిగోండి, నేను దద్దోజనం అయితే స్వామివారికి నైవేద్యం చూపించేశాను. అలాగే గోధుమ రవ్వతో చేసుకున్న బెల్లం వేసి చేశానండి కేసరి. గోధుమ రవ్వతో స్వామివారికి అత్యంత ప్రీతికరమైనది నైవేద్యంగా చూపించేసుకున్నాను. పూజ అంతా అయ్యాక మీరు శ్లోకాలు కానీ చదువుకోవాలనుకుంటే కానీ వెంకటేశ్వర స్వామి నామములు చదువుకోవచ్చు. చాలా మంచిదండి. ప్రతి శనివారం కూడా ఇలా చదువుకున్నామంటే మంచిదన్నమాట. ధూపహారతి అంతా ఇచ్చేసుకున్నాను. ఇలా పూజ చేయడం వల్ల మంచి జరుగుతుందండి. నమ్మి పూజించుకోవాలి స్వామివారిని. మనకి తెలియని రహస్యాలు స్వామివారి వెనకాల ఎన్నో ఉన్నాయన్నమాట. మనం తెలుసుకున్నది గోరంత కూడా లేదు. తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది. కొండంత అంటారు కదండి, అంతకంటే ఎక్కువగా తెలుసుకోవాలి స్వామివారి గురించి. ఇంకా మనం పూజ అయిపోయింది నాది. ఇప్పుడైతే నేను
వెంకటేశ్వర స్వామి గోవింద నామాలు అయితే చదివేసుకుంటున్నానండి. ముందుగా అయితే విష్ణు పారాయణలో ఒక భాగం మాత్రం అలా చదువుకున్నాను. విష్ణుమూర్తి శ్లోకాలు కూడా చదువుకోవచ్చండి, ఇంకా లక్ష్మీ శ్లోకాలు కూడా చదువుకోవచ్చు. మీ వీలుని బట్టి మీకు ఏది బాగా చదవాలనిపిస్తే కానీ ఆ శ్లోకాలన్నీ కూడా చదువుకోవచ్చు. ఏది చదివినా కూడా అమ్మవారికి స్వామివారికే కదండి. ఇప్పుడైతే నేను గోవింద నామాలైతే చదివేసుకుంటున్నాను స్వామివారికి. శ్రీ వెంకటేశ్వర గోవింద నామములు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవక్షల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, నందనందన గోవింద, గోవింద హరి గోవింద, గోకులనందన గోవింద, నవనీత చోర గోవింద, పశుపాలక శ్రీ గోవింద, పాప విమోచన గోవింద, దుష్ట సంహారణ గోవింద, దురిత నివారణ గోవింద, శిష్ట పరిపాలక గోవింద, కష్ట నివారక గోవింద, వజ్రమకుటధర గోవింద, హర హర మూర్తి గోవింద, గోవింద హరి గోవింద, గోకులనందన గోవింద, గోపీజనలోల గోవింద, గోవర్ధనోద్ధర గోవింద, దశరథనందన గోవింద, దశముఖమర్తన గోవింద, పక్షివాహన గోవింద, పాండవ ప్రియ గోవింద, మక్షుకూర్మ గోవింద, మధుసూదన హరి గోవింద, వరాహర నరసింహ గోవింద, గోవింద హరి గోవింద, గోకులనందన గోవింద, వామన భృగురామ గోవింద, బలరామునుజ గోవింద, బౌద్ధ కల్కి గోవింద, వేణుగాన ప్రియ గోవింద, వెంకటరమణ గోవింద, సీతానాయక గోవింద, శ్రితజనపాలక గోవింద, దరిద్రజన పోషక గోవింద, ధర్మ సంస్థాపక గోవింద, గోవింద హరి గోవింద, గోకులనందన గోవింద, అనాథరక్షక గోవింద, ఆపర్బాంధవ గోవింద, శరణాగత వక్షల గోవింద, కరుణాసాగర గోవింద, కమలదలాక్ష గోవింద, కామిత ఫలద గోవింద, పాప వినాశ గోవింద, పాహి మురారి గోవింద, శ్రీముద్రాంకిత గోవింద, గోవింద హరి గోవింద, గోకులనందన గోవింద, శ్రీవక్షాంకిత గోవింద, ధరణీనాయక గోవింద, దినకర తేజ గోవింద, పద్మావతి ప్రియా గోవింద, ప్రసన్నమూర్తి గోవింద, అభయహస్త గోవింద, మక్షవతార గోవింద, శంఖచక్రధర గోవింద, సాజ్ఞాగదాధర గోవింద, గోవింద హరి గోవింద, గోకులనందన గోవింద, విరజాతీర్థ గోవింద, విరోధిమర్తన గోవింద, సాలగ్రామహర గోవింద, సహస్రనామ గోవింద, లక్ష్మీవల్లభ గోవింద, లక్ష్మణాగ్రజ గోవింద, కస్తూరి తిలక గోవింద, కాంచనాంబరధర గోవింద, గరుడ వాహన గోవింద, గోవింద హరి గోవింద, గోకులనందన గోవింద, గజరాజ రక్షక గోవింద, వానర సేవిత గోవింద, వారధి బంధన గోవింద, ఏడు కొండలవాడ గోవింద, ఏకస్వరూప గోవింద, శ్రీరామకృష్ణ గోవింద,
రఘుకులనందన గోవింద ప్రత్యక్ష దేవా గోవింద పరమపదాయకర గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద వజ్రకవచరధర గోవింద వైజయంతిమాల గోవింద వడ్డీ కాసులవాడ గోవింద వసుదేవసుత గోవింద బిల్వపత్రక్షిత గోవింద భిక్షుక సంస్థుత గోవింద శ్రీ పుంరూప గోవింద శివకేశవమూర్తి గోవింద బ్రహ్మాండ రూప గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద భక్త తారక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద హతిరామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దనమూర్తి గోవింద జగదాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద ఆప నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద రత్న కిరీట గోవింద రామానుజనూత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్యరక్షక గోవింద నిఖిల లోకేశ గోవింద ఆనందరూప గోవింద ఆద్యంతరహిత గోవింద ఇహపరదాయక గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద యువరాజరక్షక గోవింద పరమదయాలో గోవింద పద్మదలాక్ష గోవింద తిరుమలవాస గోవింద తులసీవనమాల గోవింద శేషయనాయ గోవింద శేషాద్రి నిలయ గోవింద శ్రీ శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద. ఓం ఇలా నా పూజ అయితే సంపూర్ణమైందండి. పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇదిగోండి పిండి దీపాలు ఇలా వెలిగించేసుకున్నాను. నేనైతే ప్రమిదలకు చేసుకొని ఇలా పెట్టేసుకున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా, చూడు ముచ్చటగా ఉంది కదండి. వెంకటేశ్వర స్వామిని చూడండి ఎంత బాగున్నాడో. ఇలా నేను 3 వారాలు అయితే చేసుకోవాలని అనుకున్నాను. అలాగే ఈరోజు అయితే మొదటి వారం అన్నమాట. శ్రావణ మాస మొదటి శనివారం పూజ. ఇదిగోండి లక్ష్మీమాత అయితే ఇక్కడ ఉన్నారు చూడండి. గోధుమ రవ్వ కేసరి అయితే అమ్మవారి దగ్గర పెట్టేసుకున్నాను. చూసారా అండి, నా వీలును బట్టి నాకు చేతనైంది ఇలా చేసుకున్నానండి పూజ నేను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. ఓం వెంకటేశాయన నమః. ఓం వెంకటేశాయన నమః. ఓం వెంకటేశాయన నమః.